హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. ఆక్షన్లో కొన్ని మంచి బైస్, కొన్ని భారీ బైస్, కొన్ని ఎందుకు బైస్ ఇవన్నీ జరుగుతూ ఉండేవే. బట్ ఈ టీం కొనుగోలు చేసిన ప్లేయర్ల గురించి, రిలీజ్ చేసిన ప్లేయర్ల గురించి, తద్వారా వచ్చిన ఫైనల్ లిస్ట్ గురించి వామో రకరకాల రీతిలో రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పొగిడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఏంటిది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అందరూ కూడా అసలు ఈ టీం ఏం చేయబోతోంది, ఈ టీం బైస్ తాలూకా రీజన్లు ఏంటి అని చెప్పేసి ప్రతిసారి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఆప్షన్లో ప్రధానంగా వాళ్ళ గురించి చర్చ రావడానికి కారణం స్పాట్ కమిన్స్ బై ప్రధానంగా. రెండోది ఏంటి అంటే కనుక లాస్ట్ టైం వాళ్ళ ఓనర్స్ మరీ టూ మచ్ కంట్రోల్ ఏమైనా తీసుకున్నారా స్పోర్ట్ మీద. సో మచ్ సో దాట్ ఎడిన్ మాక్రమ్ లాంటి వాళ్ళు టాస్లో ఉమ్రాన్ ఎందుకు ఆడట్లేదంటే నాకు తెలియదు అని చెప్పేంత వరకు వెళ్ళింది. మరీ టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారో ఓనర్స్, మరీ ఎక్కువగా చేస్తున్నారు అనే దాని మీద కూడా ఇంకొక డిస్కషన్ అనేది జరిగింది. సో ఫస్ట్లీ సన్ రైజర్స్ మేనేజ్మెంట్కి ఒక విషయంలో మాత్రం వాళ్ళు బాగా చేశారని చెప్పాలి. అదేంటి అంటే అక్కడ చాలామంది ఫ్యాన్స్తో ఆ టీమ్స్ ఎంగేజ్ అయ్యి కొంతమందిని తీసుకెళ్ళారు పక్కన పెడితే, ఇక్కడి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు మన ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ నుంచి వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్తో టైఅప్ అయ్యి వాళ్ళని దుబాయ్ తీసుకెళ్లారు. ఫ్లైట్ ఖర్చులు, అకామిడేషన్ ఖర్చులు, అక్కడ తిరిగే ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. ఓన్లీ వీసా ఖర్చులు మాత్రమే వీళ్ళు పెట్టుకున్నారు. సో అక్కడ దాకా తీసుకెళ్ళారు. సో ఆ విషయంలో మేనేజ్మెంట్ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. మన మిత్రులు కూడా వెళ్ళారు, చాలామంది రక్షిత్ ధర్మ లాంటి వాళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు, ఆక్షన్ చూసి వచ్చారు, అందరితో ఫోటోలు దిగి వచ్చారు. ది ఆల్ హ్యాడ్ ఎ గుడ్ అవుటింగ్ దేర్, విచ్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక దాన్ని ఏమంటారంటే ఒక వాళ్ళ ఐడెంటిటీ. ఇప్పుడు ఒక ఇండియన్ ఐడెంటిఫికేషన్ ఉండడం ఏ టీం కన్నా కూడా చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ 2013 నుంచి 2023 దాకా 24 దాకా ప్రాపర్ ఇండియన్ ఐడెంటిఫికేషన్ అనేది సన్ రైజర్స్ దగ్గర లేదు. ధవన్తో ఐడెంటిఫై అవుతున్న తరుణంలో హీ వాంటెడ్ టు గో, వదిలేశారు. భువీని ఎప్పుడు కూడా ఒక స్టార్గా ప్రొజెక్ట్ చేయలేదు. బట్ భువీ ఈజ్ ఎ లెజెండరీ ఐపీఎల్ బౌలర్. అలాంటి పనులు చేయాల. వార్నర్తో అసోసియేషన్ పెట్టుకున్నారు. బట్ వార్నర్కి ఎస్ఆర్హెచ్ గొడవైంది. ఇర్ఫాన్ పఠాన్ మాటలో చెప్పాలంటే వార్నర్ కొంచెం గట్టిగానే దారుణాలు చేశాడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో అని చెప్పేసి కూడా మాటలు వచ్చేసారు. అవన్నీ సెకండరీ ఇష్యూస్. బట్ నౌ లెట్ us ఫోకస్ ఆన్ దీస్ ఆప్షన్స్. ఈ ఆప్షన్లో వాళ్ళు ఫస్ట్ కొనుగోలు చేసిన ప్లేయర్ వాస్ ట్రావిస్ హెడ్. అంటే ఫస్ట్ అంటే వాళ్ళు బేసిక్లీ వాళ్ళు ఆలోచించుకొని ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ 6.8 crores అనేది ఎందుకు వెళ్ళింది ట్రావిస్ హెడ్కి అనేది ఆలోచించుకోవాలి. ఒకటి, ట్రావిస్ హెడ్ వాజ్ గోయింగ్ అన్సోల్డ్ ఫస్ట్ ఆప్షన్లో, ఫస్ట్ టైం తన పేరు వచ్చినప్పుడు. అన్సోల్డ్ ఎందుకు వెళ్తున్నాడు, ఏం జరుగుతోంది అనే ఒక ఆస్పెక్ట్లో వాళ్ళు ఉండగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకుంటున్న టైంలో ఎస్ఆర్హెచ్ వాళ్ళు సరే తీసేసుకుందాం, చీప్గానే వస్తున్నాడు కదా అని బిడ్ చేశారు. పక్కనే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి ట్రావిస్ హెడ్తో సంబంధం కూడా లేదు. ఏదో మోయిన్ అలీకి రీప్లేస్మెంట్ కొంతమంది అన్నా కూడా దే హ్యాడ్ దేర్ ప్లాన్స్ ఆన్ సంబడి ఎల్స్. శుభ్రంగా బిడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు. 6.8 దాకా ట్రావిస్ హెడ్కి పెట్టారు. సో ట్రావిస్ హెడ్ టీంలోకి వచ్చారు. ట్రావిస్ హెడ్ ఇనిషియల్లీ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. ఎప్పుడైతే వాళ్ళు బిడ్ ఇంక్రీజ్ చేశారో సన్ రైజ్ ఈ ప్లేయర్ వస్తే బాగుంటుంది అనుకుంటూ ఆ పాటలో పడ్డారు, ట్రావిస్ హెడ్ని కొన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మైండ్ బాగ్లింగ్ స్టీల్ డీల్ వాజ్ హసరంక. సేవ్ మన ఆప్షన్లో హైస్ చెప్తున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బై, అవసరమైన బై. స్పిన్ చేయగలడు. స్పిన్ ఎస్ఆర్హెచ్తో రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన తర్వాత సరైన రీతిలో లేదు, కావాలి కుదరాలి అని చెప్పి అనుకున్నారు, ఎత్తుకున్నారు. 1.5కి అలా తీసుకుని వెళ్ళిపోయారు. 1.5కి అలా తీసుకుని వెళ్ళిపోయారు. అసలు అందరూ ఇట్లా చూస్తూ ఉన్నారు, ఇదేంటబ్బా అని. ఇమ్మీడియట్గా ఆల్రౌండర్స్ లిస్ట్ స్టార్ట్ అయినప్పుడు హసరంగా పేరు వచ్చి టక్కని తీసుకుని జబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మీకు కమిన్స్ అనేది ఇట్స్ అన్ ఆఫ్టర్ థాట్ లాగా అనిపించింది. ఎందుకు అంటే కనుక దే థాట్ ఆర్సీబీ కమిన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక మంచి బౌలింగ్ లైనప్ వస్తుంది. 11 crores 12 crores దాకా వచ్చినా కూడా స్టిల్ ఆర్సీబీ దగ్గర ఇంకొక 11 crores ఉంటాయి. వాళ్ళు ఒక మంచి ఇండియన్ బౌలింగ్ లైనప్ పెట్టుకోవచ్చు. కాదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్దాం, చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి ఒక బిడ్డింగ్ వార్లోకి దిగారు. వాళ్ళంతకన్నా 20 కోట్ల దాకా ఆళ్ళు పాడారు, మాకు కమిన్స్ కావాల్సిందే. మీ కమిన్స్ ఇవ్వని చూసుకో, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, వీ విల్ షో అవర్ మైట్ అని వీళ్ళు డబ్బులు పెంచుకుంటూ వెళ్ళారు. ఎస్ఆర్హెచ్ దగ్గర 34 కోట్ల పర్స్ వాల్యూ ఉండేది. అందులో మీకు 8.3 కల్లా హసరంగాను హెడ్ కూడా ఇద్దరు వచ్చేసారు. ఇంకా చాలా అమౌంట్ మిగులుంది. వాళ్ళు హసరంగా 1.5 వస్తాడు అనుకోవాలి. హసరంగాకి వాళ్ళు దాదాపుగా 8-9 బడ్జెట్ కేటాయించి కూర్చున్నారు. అందులో వాళ్ళు 7 కోట్లు కలిసి వచ్చాయి కాబట్టి కమిన్స్కి వాళ్ళు వేసుకున్న 13-14 కోట్ల బడ్జెట్ కన్నా ఒక 6 ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఆర్సీబీకి వచ్చేది లేదు, దేఖో కాసుకొని వాసుకోడి గమా అని చెప్పి కావ్యమారని బిడ్ చేసుకుని వెళ్ళి కమిన్స్ని తెచ్చుకొని కూర్చోబెట్టుకుంది. హెడ్ ఉన్నాడు, హసరంగా ఉన్నాడు, కమిన్స్ ఉన్నాడు, గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న బైస్ ఎవరు, సింగ్ని తీసుకున్నారు. అండ్ దెన్ దే గాట్ జయదేవ్ ఉనాథ్కట్ని తీసుకున్నారు.
ఒక ఇండియన్ ప్లేయర్స్ కోసం వెళ్ళుంటే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఉన్న హార్ష్ క్రిటిసిజం, అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. వాళ్ళు వెళ్ళారు, ప్రియం గర్గ్ లాంటి వాళ్ళకి వెళ్ళారు, అబ్దుల్ సమద్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు, బౌలింగ్లో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ తెచ్చుకున్నారు. కానీ బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవడన్నా ఆడాడా 10 ఏళ్ళగా అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు శిఖర్ ధవన్, లాస్ట్ గుర్తొచ్చే పేరు మనీష్ పాండే. మనీష్ పాండే కాంట్రిబ్యూషన్ అంత స్థాయిలో లేదు, బట్ శిఖర్ ధవన్ కాంట్రిబ్యూట్ చేశాడు, తను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక ఇండియన్ ప్లేయర్ టు ప్లే దట్ కన్సిస్టెంట్లీ అండ్ ఒక రకంగా ఐడెంటిఫై చేసుకొని ఎస్ఆర్హెచ్తో ఉన్న ప్లేయర్ ఎవరు లేడు. అండ్ అదే పెద్ద రీజన్ వాళ్ళకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. బ్రాండింగ్ పరంగా కానివ్వండి, ఐడెంటిటీ పరంగా కానివ్వండి, అండ్ ఇన్ఫ్యాక్ట్ విక్టరీల పరంగా కూడా కానివ్వండి. ఆల్వేస్ దే హ్యాడ్ టు రిలై ఆన్ ఫారెన్ బ్యాట్స్మెన్. వార్నర్, బేర్స్టో, కేన్ విలియమ్సన్ మీద గట్టిగా రిలై అయ్యారు. ఇప్పుడు మార్కరమ్, క్లాసెన్ మీద రిలై అవుతున్నారు. దానితో ట్రావిస్ హెడ్ని తెచ్చుకున్నారు. సో దే ఆల్వేస్ రిలైడ్ ఆన్ ఫారెన్ బ్యాటర్స్. ఇండియన్ బ్యాటర్స్ మీద దృష్టి పెట్టలేదు, వచ్చిన వాళ్ళు సరిగ్గా ఆడలేదు. సో అదొక క్రిటిసిజం. 2 తెలుగు వాళ్ళని ఆడించట్లేదు. అరవల్లి అవనీష్ని చెన్నై ఎత్తుకుపోయింది, షేక్ రషీద్ని చెన్నై ఎత్తుకుపోయింది ముందే. తర్వాత ఈసారి మన భరత్ 50 lakhs కేకేఆర్ ఎత్తుకుపోతుంది. కనీసం కేకేఆర్కి అవసరం, భరత్ తీసేసుకుంటున్నారు 50 లక్షలకి, లేదు కనీసం బిడ్ అన్నా ఇంక్రీజ్ చేద్దాం అనే ఆలోచన పెట్టుకోవాలి. ఇండియన్ కీపర్ ఉపేంద్ర యాదవ్ ఉన్నాడు, యూపీకి చెందిన బౌలర్. తన కీపర్ తను ఉన్నాడు, క్లాసెన్కి బ్యాకప్గా ఉన్నాడు. క్లాసెన్కి బ్యాకప్గా గ్లెన్ ఫిలిప్సే ఉన్నాడు. ఎలాంటి స్థాయికి వెళ్ళిందంటే అన్మోల్ ప్రీత్ చేత కీపింగ్ చేయిద్దాం అంటూ లాస్ట్ టైం పెంట చేసి వదిలిపెట్టారు. సో అది ఇంకొక రెండో క్రిటిసిజం, విచ్ ఇస్ ఫెయిర్ క్రిటిసిజం. బట్ ఈ ఆప్షన్ చూసుకున్న తర్వాత ఈ టీంని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు కూడా చెప్తా. ట్రావిస్ హెడ్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ నాట్ మేక్ ఇట్ టు ద మెయిన్ 11. ఒకవేళ వాళ్ళు ట్రావిస్ హెడ్ని ఆడించి కమిన్స్కి క్యాప్టెన్సీ ఇచ్చి మార్క్రమ్ని పక్కన పెట్టారంటే అది ఇక్కడ కత్తి పెట్టుకుని కోసుకోవడం ఉంది ఎస్ఆర్హెచ్కి. మీరు మార్క్రమ్ని క్యాప్టెన్సీ తప్పించి కమిన్స్ ఇచ్చుకోండి, దట్ ఈస్ అప్ టు యూ. అది విటోరియా ఆస్ట్రేలియాకి సంబంధించిన కోచింగ్ స్టాఫ్లో ఉన్నాడు. ఈ వాంటెడ్ కమిన్స్ తెచ్చుకున్నారు. ఆఫ్టర్ థాట్ అయినా కూడా దే వెంట్ హై ఫర్ హిమ్. ఒక స్మైల్ ఇచ్చారు, అన్నారు, అంతా బాగానే ఉంది. క్యాప్టెన్సీ మార్చుకోండి, కానీ మార్క్రమ్ని మార్చొద్దు టీంలోంచి. మార్క్రమ్ని టీంలోంచి మారిస్తే పెద్ద బొక్కబడుతుంది. ఎందుకు అంటే ఎక్సలెంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, ఎక్సలెంట్ మిడిల్ ఓవర్స్ బ్యాటర్. క్లాసెన్ మార్క్రమ్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అ వెరీ హ్యాండీ ఆఫ్ స్పిన్నర్. ఈ 4 మార్క్రమ్ మీకు ఇస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో కంటైన్ చేసుకుంటాడు. అద్భుతమైన బ్యాటర్, అద్భుతమైన ప్లేయర్ ఆఫ్ స్పిన్ మిడిల్ ఓవర్స్లో, అండ్ ఈ స్పిన్నర్ హిమ్సెల్ఫ్. సో అలాంటిది మీరు హెడ్ కోసం మార్క్రమ్ని మీరు పక్కన కూర్చోబెడుతున్నారంటే కానీ దట్ ఈస్ సూసైడల్. మీకు ఇండియన్ కోర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. యూ లుక్ ఎట్ మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా లెవెల్లోకి వచ్చి ఆడే ప్లేయర్లు. షాబాజ్ని తెచ్చుకున్నారు ట్రేడ్లో, తన ఆడతాడు. సమద్ సరే హాజ్ నాట్ బీన్ పర్ఫార్మింగ్. సమద్ అసలు వెరీ అండర్ పర్ఫార్మింగ్ ప్లేయర్గా ఉన్నాడు, బట్ తన ప్లేస్లో షాబాజ్ వచ్చాడు మీకు ఆడడానికి. ఆ నెంబర్ 6లో ఇంకొక స్పాట్ ఇస్తున్నాడు. అభిషేక్ శర్మ ట్రిమెండస్ ఇంప్రూవ్మెంట్ అస్ అ బౌలర్. సో చాలామంది ఏమన్నారంటే ఉన్నది పోయే ఉంచుకునేది పోయే స్టైల్లో అవుతుందా ఎస్ఆర్హెచ్. ఇన్ఫ్యాక్ట్ పీడాక్ కూడా అదే అన్నాడు ప్రసన్న. బట్ పాయింట్ హియర్ ఈస్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాదు. టూ మెనీ ఆప్షన్స్, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు. బట్ ఇక్కడ టూ మెనీ ఆప్షన్స్ ఉన్న ఫిక్స్ అ ప్రాపర్ 11ని ఫిక్స్ చేసుకొని ఒక 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు వరుసగా ఆడనివ్వాలి. చెన్నైకి వెళ్ళి ఒక మ్యాచ్ ఆడి, ఢిల్లీకి వెళ్ళి ఇంకో టీంని పెట్టుకొని, కలకత్తాకి వెళ్ళి ఇంకో టీంని పెట్టుకొని, హైదరాబాద్లో ఇంకో టీంని పెట్టుకొని, ఇట్లా రివాల్వింగ్ చైర్స్లో ఆడుతూ ఉంటే కనుక మళ్ళీ లాస్ట్కి వెళ్తారు. ఎస్ఆర్హెచ్ హ్యాస్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఆప్షన్. చాలామంది ఏకీభవించకపోవచ్చేమో, కానీ నా దృష్టిలో దే హ్యాడ్ అ పర్ఫెక్ట్ ఆప్షన్, నియర్ పర్ఫెక్ట్ ఆప్షన్. జయదేవ్ ఉనాద్కడ్ని ఒక బ్యాకప్గా తెచ్చుకున్నారు, సింగ్ని బ్యాకప్గా తెచ్చుకున్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఫుల్గా రెడీగా ఉన్నారు అక్కడ. మీకు స్పిన్నింగ్లో హసరంగా వచ్చాడు. దాని కాకుండా మీకు మయాంక్ మార్కండే ఎలాగో ఉన్నాడు. మార్క్రమ్ కెన్ బౌల్ సమ్ స్పిన్, అభిషేక్ శర్మ స్పిన్ వేయగలడు, షాబాజ్ అహ్మద్ స్పిన్ వేయగలడు. ఇన్ని బేసెస్ కవర్ అయినాయి వాళ్ళ టీంలో. ఆ తర్వాత మీకు ఒక అగ్రెసివ్ ఓపెనర్ కావాలంటే హెడ్ ఉన్నాడు. ఒకవేళ ఎవరికైనా ఇంజరీ అయిందంటే, లెట్సే మీకు క్లాసెన్కి ఏదైనా ఇంజరీ అయింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హెడ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. తర్వాత మీరు ఇండియన్ కీపర్ని ఆడించవచ్చు అక్కడ ఉపేంద్ర యాదవ్ రూపంలో. సో ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళ దగ్గర దే హ్యావ్ గలోర్, వాళ్ళకి డౌటే లేదు అందులో. ఒకటే ఏం చేయాలంటే బికాజ్ వీ గేవ్ ట్రావిస్ హెడ్ 7 కోట్లు తన ఓపెనింగ్ చేయించాలా అనే ఆలోచనలోకి మాత్రం వెళ్ళకూడదు. ఆక్షన్లో దే గాట్ స్టీల్ డీల్స్ హసరంగా. తర్వాత వాళ్ళకి సింగ్ వచ్చాడు, ఆకాష్, స్టీల్ డీల్ అది కూడా. ఇలాంటి డీల్ మీకు ఎప్పుడైతే వాళ్ళు ఆప్షన్లోకి ఎంటర్ అయ్యారో, ఎస్ఆర్హెచ్ వాంటెడ్ స్పిన్నర్, ఎస్ఆర్హెచ్ వాంటెడ్ మిడిల్ ఓవర్స్ బ్యాటర్. అంతకుమించి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. మిడిల్ ఓవర్స్ బ్యాటర్ తెచ్చుకున్నారంటే దే సైడ్ మాకు షాబాజ్ ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం నా కమిన్స్ కెన్ బ్యాట్. కమిన్స్ ఏం తక్కువ బ్యాటర్ కాదు, ఐపీఎల్లో గట్టి కొట్టాడు.
కమిన్స్ వచ్చి కూర్చున్నాడు బ్యాటింగ్ ఆడడానికి. సరే, యూ మై డిబేట్ సేయింగ్ యాన్సన్ బెటర్ బ్యాటరా, కమిన్స్ బెటర్ బ్యాటరా, హసరంగా బెటర్ బ్యాటరా. హసరంగా బ్యాటింగ్ మీద నమ్మకాలు అయితే లేవు. యాన్సనా కమిన్స్ అనే క్వశ్చన్ రావచ్చు. యాన్సన్ బాగా వేస్తున్నాడు కదా అని చెప్పేసి డౌట్లు రావచ్చు. బట్ కమిన్స్ విల్ యాడ్ దట్ లీడర్షిప్. భూవీ కమిన్స్ బౌలింగ్ వేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో మీకు జనరల్గా లెగ్ స్పిన్నర్స్కి అంతగా వాల్యూ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక క్రిటిసిజం ఉంది, ఒక నానుడు ఉంది. లేదు కాదు అనుకుంటే మార్కో యాన్సన్ అక్కడ ఆడించవచ్చు. సో భూవీ, యాన్సన్, కమిన్స్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. సో ఇటువంటి రీతిలో ఎస్ఆర్హెచ్ హెస్ గాట్ ఆల్ బేసెస్ కవర్డ్. అలాగే మీరు కోల్కతా నైట్ రైడర్స్కి వెళ్ళారనుకోండి, షాబాజ్ వేయగలడు స్పిన్, హసరంగా వేయగలడు స్పిన్, మార్కమ్ వేయగలడు స్పిన్. ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. సేమ్ విత్ లక్నో, సేమ్ విత్ ఢిల్లీ. అక్కడికి వెళ్ళి ఆడినప్పుడు మొహాలీకి వెళ్ళి ఆడాలంటే కనుక లాంగర్ గ్రౌండ్స్ ఉంటే డెఫినెట్లీ లెగ్ స్పిన్నర్ విల్ కమ్ హ్యాండీ. భువనేశ్వర్ కుమార్ ఎటు తిరిగి బాగా వేస్తున్నాడు బౌలింగ్, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు డొమెస్టిక్లో. సో ఎస్ఆర్హెచ్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. దే గాట్ సంథింగ్ వెరీ వెల్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే మీకే అర్థమవుతుంది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మాక్రమ్, రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాత క్లాస్, షాబాజ్, వాషింగ్టన్ సుందర్ని మర్చిపోతున్నాం మనం. వాషింగ్టన్ సుందర్ కెన్ ప్లే వెరీ వెల్. ప్రాబ్లం ఎందుకు మర్చిపోతున్నాం ఇతన్ని అంటే, సగం మ్యాచ్లు ఆడితే 1.5 సగం ఇంజరీలో ఉంటాడు. ఇంజరీ లేకుండా ఉన్నాడంటే కనుక ఆఫ్ స్పిన్నర్ అద్భుతమైన రిజల్ట్, అద్భుతమైన రిసోర్స్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఫ్లోటర్గా కూడా వాడుకోవచ్చు. 7 దాకా బ్యాటింగ్ వెళ్ళింది. హసరంగా, ప్యాట్ కమిన్స్, భువీ 10 దాకా బ్యాటింగ్ ఉంది. 11లో యూ ప్లే ఉమ్రాన్, నటరాజన్ ఆడుకోండి, ఇంపాక్ట్ సబ్గా ఒకటి తీసేసేయండి, ఇంకోటి తీసుకుంటాడు. ఇంత టీమ్ స్ట్రాంగ్ అని దానికి తోడు అబ్దుల్ సమద్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మీరు హెడ్ని ఎప్పుడైతే ఫోర్స్ చేస్తారో యూఆర్ యాక్చువల్లీ థ్రోయింగ్ అవుట్ మార్కర్. ఎందుకంటే క్లాసన్ ఇస్ ఇండిస్పెన్సిబుల్. కీపర్ కూడా కాబట్టి, బాగా ఆడుతున్నాడు కూడా కాబట్టి, స్పిన్ని బాగా ఆడగలడు, ఇష్టం వచ్చినట్టు కొట్టగలడు. మార్కర్ ఏం తక్కువ కాదు. సో యూ మైట్ చేంజ్ క్యాప్టెన్సీ. ఐడియలీ దే షుడ్ నాట్ చేంజ్ క్యాప్టెన్సీ. ఎందుకంటే వాళ్ళు ఈస్టర్న్ కేప్ సన్ రైజర్స్ టీమ్ కూడా మార్కరమే ఉన్నాడు లీడర్గా. సో ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయగలగాలి. అలా మెయింటైన్ చేయగలిగితే దెన్ ఆర్ అట్లీస్ట్ ఐడెంటిఫైయింగ్ మార్కరమ్ యాజ్ యువర్ సోర్స్, మార్కరమ్ యాజ్ యువర్ ఫేస్. దాంతోపాటు భూవీ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్. కమిన్స్ విల్ యాడ్ లీడర్షిప్ టీమ్. సో ఇంత మంచి టీంని పెట్టుకొని దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ పడాల్సిందల్లా కూడా టీం అట్మాస్ఫియర్ గురించి, టీం సెలెక్షన్ గురించి. అంత పెట్టి పక్కన పడడం కరెక్టా అని ఆలోచించకూడదు. ఎవరు టీంకి కరెక్టా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఐ థింక్ మళ్ళీ రీట్రేట్ చేస్తా, దే హ్యాడ్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ వాళ్ళ తల గనక సరిగ్గా ఉంది, వాళ్ళంతా గనక సరిగ్గా ఆలోచిస్తూ ఉన్నారంటే కనుక ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ ఇన్ కంటెన్షన్ టు గెట్ టు టాప్ 2 నా దృష్టిలో. వాళ్ళు సరిగ్గా ఆడకపోతే అది వేరే విషయం. టీమ్ సెలెక్షన్ సరిగ్గా లేకుండా బరిలోకి దిగారంటే మాత్రం ఓనర్స్ని తిట్టాలి. ఐ హోప్ దే హ్యాడ్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ డిడ్ వెల్.